కావలి జనసేన పార్టీలో మరో విభేదాలు భగ్గుమన్నాయి. అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరి రచ్చకెక్కడం జరిగింది. గతంలో ఈ పార్టీకి చెందిన ప్రధాన నాయకులు మరో వర్గానికి చెందిన సిద్ధు మధ్య ఇలాగే రచ్చ కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈ దఫా ఎన్నికల నేపథ్యంలో ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ పైనే ఇతర నాయకులు ఆరోపణల అస్త్రాలు ఎక్కుపెట్టడం విశేషం. ఈ సందర్భంగా వీరు గత 2 రోజులుగా కావలిలో వేరువేరుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం. మొత్తం మీద ఈ నాయకులు ఏమంటున్నారో మనం ఈ వీడియోలో చూద్దాం. జనసేన పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసి పార్టీ క్యాడర్ను సైతం ఎన్నికల్లో తప్పుదోవ పట్టించిన జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పదంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి సమన్ వెంకట సుబ్బయ్య, కావలి పట్టణ కమిటీ అధ్యక్షుడు పుబ్బాసాయి విఠల్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ డిమాండ్ చేశారు. కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందుకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న తామందరినీ నిరుత్సాహపరిచేలా అలహరి సుధాకర్ వ్యవహరించారని విమర్శించారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా వారు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లాలూచిపడి అలహరి సుధాకర్ పార్టీకి ద్రోహం చేశారన్నారు. ఈ సమావేశంలో జన సైనికులు నాని, కృష్ణయ్య, మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు, రవి, మహేంద్ర, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసిన అలహరి సుధాకర్పై లేనిపోని విమర్శలు చేయడం తగదంటూ అలహరి సుధాకర్ అనుచరులు జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కావలి పట్టణంలో జనసేన బలోపేతమైందంటే అందుకు సుధాకర్ చేసిన కృషి కారణమని అందరూ గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీకి చెందిన మస్తాన్, కోఆర్డినేటర్ సుధీర్, రూరల్ మండల అధ్యక్షుడు వెంకయ్య, అల్లూరు మండల అధ్యక్షుడు పడకల్లాని, దగదర్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్, భోగల్ మండల అధ్యక్షుడు తిరుమలశెట్టి వెంకటేష్, యూత్ కోఆర్డినేటర్ చంటి, ఐటీ ఇన్ఛార్జి బాలు, రూరల్ నాయకులు అగస్టిన్, రాజేష్, బాబు, వీరమహిళ లక్ష్మి, సాహితీ, హెలెన్, లిఖిత తదితరులు పాల్గొన్నారు. 4 గోడల మధ్యన కూర్చోబెట్టి లాస్ట్ దాకా మా అందరికీ చాలా విధంగా సపోర్ట్ చేశాడు. ఎందుకని మేము వివరాల్లోకి వెళ్తే ఎందుకు కావ్యకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేయటం లేదు, జనాల్లోకి వెళ్ళనీయటం లేదు అనేది ఎంక్వైరీ చేస్తే తేలిన ముఖ్య విషయం ఏంటంటే కావ్యకృష్ణారెడ్డిని భారీ అమౌంట్ అడగటం ద్వారా ఆయన నిరాకరించడం జరిగిందనే విషయం తెలుసుకొని గమ్ముగైపోవటం జరిగిందని మేము అర్థం చేసుకోగలిగాం. అదేవిధంగా ఈ వైసీపీ వాళ్ళ కాడి నుంచి బాగా భారీ మొత్తంలో అమౌంట్ సమకూరుస్తుందని తెలిసి కావ్యకృష్ణారెడ్డి గారికి సపోర్ట్ దలుచుకోలేదని వైసీపీకే సపోర్ట్ చేశారు. దానివల్లే కావ్యకృష్ణారెడ్డి గారు ఎక్కడికి పోతున్నా కానీ ఎక్కడ చేస్తున్నా కానీ జన సైనికులు వెళ్ళొద్దని ఒక విధంగా చెప్పడం జరిగింది అలహరి సుధాకర్ గారు. దాన్ని మేము వ్యతిరేకించి కావ్యకృష్ణారెడ్డి గారికి వెళ్ళటము, మేము పూర్తి సహకారాలు జన సైనికులు అందించడం జరిగిందే కానీ దీంట్లో అలహరి సుధాకర్ గారు ఏ మాత్రము ఒకంత కూడా కావ్యకృష్ణారెడ్డికి సపోర్ట్ చేయలేదనేది మా అందరికీ తెలిసిన విషయమే. అది ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతో ఉందని చెప్పి మేము విధంగా ముందుకు వచ్చాం. ఇంకొకటి ఏంటంటే కావ్యకృష్ణారెడ్డి గారు గెలవకుండా వేరే వాళ్ళని ఎగనెస్ట్గా రెబల్ క్యాండిడేట్ని ప్రెస్ మీట్ నిలబెట్టించింది. తర్వాత విత్డ్రా డేస్ని ఎవరో కానీ ప్రజలందరికీ తెలుసు. దాన్ని త్వరలో వివరాలని మేము బయట పెడదాల్చుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఏ రోజైతే 2019 ఎలక్షన్స్ అయిపోయినాయో వెంటనే ఒక 4 నెలలకు ఈ అలహరి సుధాకర్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇక్కడ నేను ఇన్ఛార్జిగా ఉంటాను, ఎంతైనా పెట్టుకుంటాను, నన్ను మీరు ఇన్ఛార్జిగా మీరందరూ కలిసి నాకు సపోర్ట్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకెళ్ళండి, నేను ఇన్ఛార్జిగా ఉంటాను, నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటానని ఆ రోజు 2019 ఎలక్షన్ తర్వాత చెప్పడం జరిగింది. ఇక్కడ మేమందరం 2014 మార్చి 14 నుంచి మేము జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం అహర్నిశలు ఆ రోజు డే 1 నుంచి ఇప్పుడు దాకా అందరం పనిచేస్తా ఉన్నాం. ఎందుకు? జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో చేస్తా ఉన్నాం. కానీ
18లో రామశ్రీ సుబ్బారావు వచ్చారు, ఆయన చేశారు, వెళ్ళిపోయారు. 2019 ఎలక్షన్స్ ముందు పసురేడు సుధాకర్ గారికి ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన వచ్చారు. ఈయన మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్ళి ఈయన మా ఇన్ఛార్జ్ అని చెప్తే ఇక్కడ లోకల్గా ఉండొచ్చు కదా అని అక్కడ నాదేళ్ల మనోహర్ గారు అడగడం జరిగింది. ఇక్కడ మేము ఆర్థికంగా అంత లేదు సార్, ఈయన ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఈయన పెట్టండి అంటే వెంటనే ఆయన ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడ జనసేన పార్టీని కావాలో డెవలప్ చేద్దామని ఏ కోశాన అనుకోలేదు. ఎప్పుడు నేను కానీ ఇక్కడ జన సైనికులు కానీ ప్రతిరోజు ఎవరినో ఒకరిని పరిచయం చేయడం, దగ్గర మేము అందరం ఏదైనా కానీ నేను కావచ్చు, ఇక్కడ నాయకులు అందరూ కావచ్చు, ప్రతిరోజు ఆయనను తీసుకెళ్లేది, పరిచయం చేసేది. ఎందుకంటే ఆయనకు కావల్లో 4 అవుట్స్కట్స్ కూడా తెలియదు. ఒక బంధువు లేడు, ఒక ఫ్రెండ్ లేడు. అక్కడ ఏదో ఆశించి వచ్చాడో అది మాకు తెలియలేదు. కానీ మేము అప్పటి నుండి ఇప్పుడు దాకా పరిచయం చేస్తా ఉన్నాం. ఒక వ్యక్తిని పరిచయం చేసినట్టయితే వెంటనే ఈయన పొజిషన్ ఏంటి అని అడుగుతాడు. మాకు తెలియదు. ఈయన ఎందుకు వచ్చేసి ఆర్థికంగా బాగున్నాడు, ఈయన వచ్చేసి మనం సపోర్ట్ చేస్తాం, ఆయన 10 ఓట్లు ఉన్నాయని చెప్తాం. కానీ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు, సాయంత్రానికి ఆయన ఫోన్ చేస్తాడు. మేము చెప్పేదాన్ని బట్టి 1000 రూపాయల నుంచి 2 లక్షల దాకా డబ్బులు అడుగుతాడు. 10,000 ఉంటే ఇవ్వకూడదా, నీకు ఇస్తాను, ఫోన్పే పని చేయలేదు, అది ఇదని. అది దగ్గర ఎంతమందిని అడిగారో తెలియదు. తర్వాత ఒక 6 నెలలు 7 నెలల తర్వాత మాకు అన్న మీలాంటి వ్యక్తిని మేము 10,000 ఇచ్చామన్నా, అన్న మీలాంటి వ్యక్తిని 5,000 ఇచ్చామన్నా, అన్న 1000 రూపాయలు ఇవ్వంటే అర్జెంట్ అంటే వేసామన్నా, ఒక ఆయన 2 లక్షలు నేను వేసానన్నా, నీలాంటి వ్యక్తి అనుకున్నామన్నా, నువ్వు పరిచయం చేసేసరికి మాకు ఇవ్వడం లేదన్నా. అప్పుడు మేము ఏం చేయాలి? మేము పరిచయం చేసి దేనికి? జనసేన పార్టీ గవర్నమెంట్ కోసం కదా, అంటే ఆయన సొంత లాభం కోసమా? ఆనాటి నుండి ఈనాటి వరకు ఎలక్షన్స్ వరకు కూడా ఆయన ఒక్కరోజు కూడా కావ్య కృష్ణారెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్. అందరికీ నమస్కారం. నేను పొబ్బా సాయివిటు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు. ముందుగా ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారికి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మా జనసేన పార్టీ జన సైనికులు, జనసేన కార్యకర్తలు, జనసేన నాయకుల తరపున అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఇద్దరిని గెలిపించడం కోసం జనసేన కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఉమ్మడి కృషి చాలా ఎక్కువగా ఉంది. ఈ మండు టెండర్లో కూడా కష్టపడి వారు జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడం కోసం వీరందరి సహకారాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు అలా సుధాకర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవి ఆయన పార్టీకి నామినేట్ అయినప్పటి నుంచి కావలిపట్నం ప్రజలందరూ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దీని దృష్టి నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క విషయం హైకమిషన్ ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద సరైన ఎంక్వైరీ వేసి మా మాటలే కాదు ప్రతి ఒక్కరు కావలిపట్నం ప్రజలు నాయకుల్ని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి నిజమైన నాయకుల్ని ఇన్ఛార్జ్ గారిని కావలిపట్నంకి అందించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి అలా సుధాకర్ అయితే అతను కేవలం బ్రిటిష్ పరిపాలనలాగా తీసుకొని రావడం జరిగింది. 5 సంవత్సరాలు అందరం కష్టపడి ఒక ఫ్యాన్స్ అధ్యక్షులు అయితే నేను నియోజకవర్గ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అధ్యక్షులు చాలా శ్రీనాథ్, మన జిల్లా కార్యదర్శి సుబ్బయ్య అన్న, పట్టణ అధ్యక్షుడు నేను, వైస్ ప్రెసిడెంట్గా అందరూ కావలిపట్నం కమిటీ మొత్తం ఇక్కడే ఉంది. ఒక అలా సుధాకర్ వరకే దూరంగా ఉన్నారు. దీన్ని బట్టి కావలిపట్నం ప్రజలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనే పదవిని దృష్టిలో పెట్టుకొని లాస్ట్ మూమెంట్ 5 ఏళ్ళు ఆయనకు అండగా ఉన్న ఈ కమిటీని మొత్తాన్ని దూరం చేసుకొని ఆయన ఒక్కడే ఏ విధంగా అయితే బ్రిటిష్ పరిపాలన ఇండియాలోకి ఏ విధంగా వచ్చి అందరినీ దూరం చేసి నాశనం చేసిందో అలా సుధాకర్ అనే వ్యక్తి అంత క్యాడర్నంతా విచ్ఛిన్నం చేసేసి లాస్ట్ 3 నెలల కోసం ఒక పార్టీ ఆఫీస్ తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి ఒక్కొక్కరిని దూరం చేసి అతను ఒక క్యాడర్ ద్వారా పెద్ద నాయకుల ద్వారా ఫోన్ చేసి ఇటువంటి డిస్కషన్ అన్ని చాలా చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. దీనికోసంగా ఒక ప్రత్యేక కమిషన్ ఎంక్వైరీ వేసి అలా సుధాకర్ గారి మీద ఏమేమి ఆరోపణలు మేము చేసేది అనేది విషయం పక్కన పెడితే మీ సొంతంగా ఒక ఎంక్వైరీ వేసి నెల్లూరు జిల్లా స్థాయిలో మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పట్టణ అధ్యక్షులుగా కావలి తరపున డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి కోసం గెలుపు కోసం విపిఆర్ గారి గెలుపు కోసం అహర్నిశలో కష్టపడ్డారు జన సైనికులు. పవన్ కళ్యాణ్ కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన ఒక్క నమ్మకం మీదే మేము అందరం పనిచేస్తున్నాం. కానీ ఈ క్యారెక్టర్లు ఈ పదవులు ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాటే మాకు శిరోధార్యం. ఆయన కోసం మేము పనిచేస్తాం.
ఈ క్యాడర్లు ఇవన్నీ సెకండరీ. కాకపోతే ఈ అలిగేషన్స్ రాకుండా అందరినీ ఒక తాటి మీద నిలబెట్టే నాయకులు కావాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తూ సెలవు. కుటుంబ సభ్యులా ఉందాం, మీరు వేరే అలిగేషన్స్కి వెళ్ళొద్దు. వెళ్తే మీరు అనుకున్నట్టు భ్రమలో ఉంటున్నారు. మేమేదో ఒక ఆయన అంటాడు ఆరవిడి షీట్ అన్ని మాఫియా అయిపోతాయి. వద్దు, దయచేసి అర్థం చేసుకోండి. మీరందరూ నాకు బ్రదర్స్ లాంటి వాళ్ళు. అలహరి సుధాకర్ అనే వ్యక్తి కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన మేము వ్యక్తిగతంగా దగ్గర నుండి చూసాం. నాకన్నా ఇంకా మీకు ఇంకా ఎంత మంచి చెడ్డ చేస్తున్నాడు. మీరు ఇంటి కూడా ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుంది. ఇది చాలా తప్పు. అందరూ క్లియర్ గా చెప్పారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ మండలాలకు అధ్యక్షులు కానివ్వండి, ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరూ కూర్చొని ఏకదాటిగా ఒక మాట మీదకి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడగలిసింది ఏంటంటే, నిన్న మా తోటి మిత్రులు ఇప్పటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా మాతో పనిచేసిన మా మిత్రులు సహోదరులు మా నాయకులు ఏదో పొరపాటునో లేకపోతే ఎవరో ఏదో ఆశ చూపిస్తానో లేకపోతే వాళ్ళకి ఏదో లబ్ధి పొందలేదనో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో బురద చల్లే ప్రయత్నం చేశారు. అది చల్లిన బురద వాళ్ళమే పడేటట్టుగా వాళ్ళు వ్యవహరించారు. నిన్నే ఆయన చెప్తున్నారు. వాటిలో ముఖ్యంగా 3 పాయింట్లు మీతో మాట్లాడాలా. అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని పార్టీని భ్రష్టు పట్టించారని అంటున్నారు. అయ్యా, నిన్న మీరు వెళ్ళిన 9 మందిలో ఎవరైనా సరే ఒకరైనా సరే మీ మధ్యస్థన మీ కంటికి కానీ మీ చెవికి కానీ వినిపించిన అలహరి సుధాకర్ అనే వ్యక్తి వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనేది ఏదైనా మాట కనుక ఉంటే, రికార్డు ఉన్న ఫోటో ఉన్న బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉన్న ఇంకేదైతే ఉన్నా ఎవరైనా చూపిస్తే ఇదే ప్రెస్ మీట్ అదే రోజున మేము పెట్టి దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రూఫ్లు లేకుండా మాట్లాడి మీ మీద మీరే బురద కలిగిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. మిత్రులారా, మా సోదరులు కాబట్టి మిమ్మల్ని మేము దూషించలేకపోతున్నాం. మా పార్టీలోనే ఉన్నారు. మీరు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడితో ఇన్ని రోజులు 4-5 సంవత్సరాలు ట్రావెల్ చేసి ఎలక్షన్ 10 రోజుల ముందు మీకు కనిపిస్తే మీరు బయటికి వెళ్ళి అంటే జరిగిన ముందు 3-4 సంవత్సరాలతో మీకు ఆయన బాగానే ఉన్నారు. ఆయన అంతా మంచోడే. ఆయన ఏం చేయలా. లాస్ట్ 10 రోజుల్లో మీకు చెడు చేశాడు. ఏం చేశాడు అనేది మీ మనస్సాక్షి తెలియాలా. తరువాత రెండో ప్రశ్న, ఆయనకి ఈ ఊర్లో ఓటు లేదు, అసలు ఇల్లు లేదు, అసలు ఏమీ లేదు అని అంటున్నాడు ఒక ఆయన. అయ్యా బాబు, తమ్ముడు, నువ్వు వయసులో చిన్నోడివి, నీ తాహత అసలు నువ్వు మాట్లాడే పరిస్థితికి వెళ్ళదు. పేరు చెప్పేవాళ్ళనే ఆలోచన నాకు లేదు. నీకు ముందే చెప్తున్నా, భాష్యం స్కూల్లో ఓటేశారు ఆయనకు ఓటు ఉంది. నీకు రాజకీయంలో చాలా దిట్టని చెప్పుకుంటున్నావు అంటే బయట అందరికీ టీడీపీ వాళ్ళు నీ గురించి చాలా బాగా చెప్పారు. ఆ వాటిలో నువ్వు ఎంత తిరగదీసావు పొడగదీసావు అనేది రేపు రిజల్ట్ తర్వాత అందరి జాతకాలు బయట పెట్టడానికి కావ్యకృష్ణారెడ్డి గారి టీం కూడా రెడీగా ఉంది. ఎవడేం ఆలోచించబల్లా, ఎవడేం బాధపడబల్లా, ఏ వాటిలో ఎవరిని బెదిరించాడు ఎవడిందని విత్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది. అందరికి సమన్వయం చేస్తారంట, ఇబ్బంది ఏం లేదు. ముందుగా నీ వయసు తగ్గట్టు మాట్లాడితే మంచిగా ఉంటది. ఆయనకి ఈ ఊర్లో ఏ ఆస్తులు ఉన్నాయో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలంటే మీరు ఎవరు, ఆయన ఆస్తుల గురించి అడిగే అంత స్థాయి మీకుందా? ఆయనకు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలంటే వెళ్ళి 40వ వార్డులో ఉన్న సచివాలయంలోకి వెళ్ళి పలానా అలహరి సుధాకర్ అనే ఆయన వ్యక్తికి ఓటు ఉందా అనేది కనుక్కమ్మ తమ్ముడు. నీకు తెలిసిందైతే మరొకటి 3వ విషయం, ఎవరో చెప్పారంట టీడీపీకి కాన్వాస్ చేయొద్దు, అసలు కావ్యకృష్ణారెడ్డి గారితో పని చేయొద్దని చెప్తున్నారంట. అయ్యా బాబు, ఆ చెప్పిన మహానుభావుడు టౌన్ ప్రెసిడెంట్ పబ్బాసాయి గారు, అన్నయ్య మీకే చెప్తున్నా, నేను 22 వార్డులు లిస్ట్ ఒకటి తెచ్చారన్నయ్య. మీరు ఇదే ఆఫీస్కి తెచ్చి, సార్ వీళ్ళందరి తర్వాత మీరు నాకు ఒక సైన్ చేస్తే నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి గుత్తికొండ కిషోర్ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మా వాళ్ళని నేను వాళ్ళకి చూపించి వాళ్ళని క్యాన్వాస్ లో పాల్గొనిస్తానన్నారు. అది ఇది నిజమా కాదా? ఇది నిజం కాదని నువ్వు చెప్పు. నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ఎవరిని తిరగొద్దన్నారు, ఎక్కడ తిరగొద్దన్నారు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అయ్యా నన్ను కావ్యకృష్ణారెడ్డి గారు చులకనగా చూశారు, నేను ఆయనతో తిరగదలుచుకోవట్లేదని మాట్లాడతాడు. నిన్న ఆయన చెప్తాడు, అయ్యా నేను ఆయన అదేదో చెప్పారు, మద్దతుదారు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరు కలిసి టీడీపీకి ఓటు వేద్దారన్నట. అయ్యా మీరందరూ మాట్లాడిన వాళ్ళందరికీ నా వీడియోలన్నీ పంపిస్తా. జనసేన పార్టీలో జగన్ జైలుకి ప్రతాప్ని బెంగళూరు పంపించాలని చెప్పిన మాట ఏకే వ్యక్తిని నేనే. రాసుకోండి. ఇది ఎలక్షన్ ముందు చెప్పిన మాటే. గత 5 ఏళ్ళుగా వాళ్ళ మీద నేను పెడుతున్న ప్రెస్ మీట్లు ఇయే. ఎవడు లాలించి పడ్డాడో ఎవడేం పడ్డాడో నాకు తెలుసు. ఎవడు ఇల్లు కూర్చోబోతే ఎవడు కాళ్ళు పట్టుకున్నాడో నాకు తెలుసు. 2019లో వైసీపీ సాయంత్రానికి వైసీపీకి వాళ్ళు 3 లక్షలు ఇస్తారంటే పోయిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఇవన్నీ సాక్ష్యాధారాలు పెట్టుకుంటే మా పార్టీ గుర్తు చెడ్డ అవుతుందనే తప్ప మా సోదరుని ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు. దయచేసి సోదరులారా, మీకు ఎవడైతే టానిక్ ఇచ్చాడో, ఎవడైతే ఏం చేశాడో, ముందు మనమేంది, మనం ఎక్కడున్నాం, మనల్ని ఎవరు ఆదరించారు, ఇన్నేళ్లు మనకు
ఒక పదవి అనేది ఎవడిచ్చాడు? మనకి స్థాయి ఎవరు? అసలు సుధీర్ అంటే ఎవడు? సుధీర్కి ఏ పదవి ఉంది? పదవి ఇస్తే సుధీర్ని గుర్తుపెడుతున్నారు, జనసేన అని చెప్తున్నారు. అది కూడా మనం మన బొచ్చులో రాయనుకుంటామని మనం అనుకుంటే మీ ఇష్టం. ఇక్కడ అందరూ వచ్చింది ఒకటే మాట చెప్తానికి వచ్చారయ్యా. ఎవరు మిమ్మల్ని విద్వేషించాలనో ద్వేషించాలనేది కాదు. ఏదైనా ప్రూఫ్ ఉంటే చెయ్యండి. ప్రూఫ్ లేదా అసత్య ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. లీగల్ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఏ ప్రూఫ్ అయినా కంపల్సరీ కావాలి. ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చారు ఏదో అన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో కూర్చున్న వాళ్ళు నా స్వతహాగా ఖర్చులకు కావాలంటే సుధాకర్ అన్న గారు నా చేత పంపించిన డబ్బులు కూడా నేను లెక్క చెప్తా. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశ్వాసం చూపించే వాళ్ళే. డబ్బులు తీసుకోలేదనే వాళ్ళు కాదు. డబ్బుల కోసం ఇక్కడ ఎవరు పార్టీలో పనిచేయడానికి రాలేదు. డబ్బులు ఇస్తారు, డబ్బులు వస్తాయి, నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేస్తానని మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. దయచేసి ఇక మీదట ఇప్పుడు మీరు పెట్టిన ప్రెస్ మీట్కే నేను దీనికి కౌంటర్ ఇస్తున్నాం. మీ మీద ద్వేషంతో కాదు, ముందే చెప్తున్నా. సుధాకర్ గారి మీద ఏదైనా అపోహాలు ఉంటే ఇప్పుడు మానుకోండి. అయ్యో నొట్టి మాటలు, ప్రూఫ్ లేకుండా కనుక ఏదన్నా కనుక మళ్ళా కనుక స్టెప్ తీసుకుంటే ఖచ్చితంగా లీగల్ యాక్షన్స్ కి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిన్నటి రోజున జనసేన పార్టీ కావలి పట్టణ టౌన్ అంటూ ఒక 7 వ్యక్తులు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో పాపం ఇద్దరైతే కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవాడిని, ఎల్ఐసి కట్టుకోవడానికి వచ్చేవాడిని తీసుకొచ్చాను, కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళంతా కావలి టౌన్ అని చెప్పేసి మేమంతా కావలి టౌన్ అంతా ఎక్కడ ఉందని చెప్పేసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చాలా పచ్చేబద్ధం. నేను మొన్న ఎలక్షన్లో జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. దాన్ని వేయడానికి గల కారణం కావలి టౌన్ ఇన్ఛార్జ్, టౌన్ అధ్యక్షుడైన పబ్బా సాయి గారు. ఆయన మొదటి నుంచి కూడా పబ్బా సాయి గారు ఎవరిని కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కలవకుండా అధ్యక్షుడి పదవి పేరుకు మాత్రమే పదవి తీసుకొని పని చేయకుండా ఉండడాన్ని నేను వ్యతిరేకిస్తూ సుధాకర్ గారితో అనేక సార్లు వాగ్వాదానికి దిగి సుధాకర్ గారిని వ్యతిరేకించి సుధాకర్ గారికి దూరంగా 3 ఏళ్ల పాటు ఉన్నాను. ఆయనకి పదవి ఇచ్చిన రోజు నుంచి నేనైతే సుధాకర్ గారికి దూరంగా ఉన్నాను. ఆయన పదవి నుంచి తీయాలని డిమాండ్ చేశాను చాలాసార్లు. ఆయన సుధాకర్ గారు ఒక బోధి ధర్ములాగా వాళ్ళు మారుతారు, పని చేస్తారు, వాళ్ళు చేయించే బాధ్యత నాది అంటూ పూర్తిగా వాళ్ళనైతే వెనకేసుకొస్తూ పని చేయకపోయినా సరే వాళ్ళని దగ్గర తీస్తున్నారు. కానీ నాకు అది పూర్తిగా ఆ పోకట నచ్చక నేనైతే సుధాకర్ గారికి ప్లస్ కావాలి జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నాను. కానీ ఆఖరి లాస్ట్ ఎలక్షన్ ముందుకు వచ్చేటప్పటికి చిల్లర డబ్బుల కోసం పక్క పార్టీల వైపు చూడడం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు వెళ్ళడం చూస్తూ జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని తాగడి పెడుతుంటే చూసి తట్టుకోలేక నేను అప్పుడు ఆల్రెడీ సుధాకర్ గారు నాకు ఫోన్ చేసి రా ఆ మీటింగ్కి రా, ఈ మీటింగ్కి రా, ఆ కమిటీ వేస్తున్నాను, ఈ కమిటీ వేస్తాను, అక్కడికి వెళ్దాం అని ఎక్కడికి సుధాకర్ గారితోనే కాదు ఎవరితో కనపడకుండా మీరు చూసినట్టయితే ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ ప్రచారంలో కానీ నేను దాదాపు 3 ఏళ్ళ నుంచి ఎక్కడా కూడా కనపడలేదు. కేవలం దానికి కారణం పబ్బా సాయి గారే. ఆ విధంగా దూరంగా ఉంటూ పార్టీ పైనుంచి అధికారికంగా వచ్చిన ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ వచ్చాను. అంతే తప్ప సొంతగా వాళ్ళు చేసిన ప్రచారాలకు కానీ ఎక్కడికి రాలేదు. అలాంటి టైంలో నేను నామినేషన్ వేసిన తర్వాత సుధాకర్ గారు కనీసం ఒక 50 నుంచి 100 సార్లు ఫోన్ చేయడం, పైనుంచి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం చేసి బ్రతిమలాడినా కానీ నేనైతే తీయలేదు. చంటి నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అక్కడ అని పాపం కనీసం ఒక 100 సార్లు అయితే నన్ను ఫోన్ చేసి బ్రతిమలాడారు. నేను ఎక్కడ కూడా మీ పోకడ బాగలేదన్నా, చేసే తప్పుని మీరు తప్పుడు ఎవరిని వెనకేసుకొని వస్తున్నారు, తప్పు చేస్తున్న వాళ్ళని వెనకేసుకురావడం చాలా తప్పని చెప్పేసి నేను ఆయనతో వాగ్వాదానికి దిగాను. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కులాగా పదే నాకు ఫోన్ చేపిస్తూ ఆఖరికి మన రాష్ట్ర కార్యదర్శి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొల్లిశెట్టి సత్య గారి చేత ఫోన్ చేయించి మరి నన్ను విత్డ్రా చేయాల్సిందిగా కోరారు. దానికి పవన్ కళ్యాణ్ గారు గట్టి హామీ ఇచ్చారు. ఆ హామీ తీసుకొని నేను బొల్లిశెట్టి సత్య గారి మాట మేరకు మాత్రమే నేను ఆ రోజు నామినేషన్ విత్డ్రా చేయడం అయితే జరిగింది. కానీ దాన్ని నిన్న ఒక వ్యక్తి సంస్కారం లేకుండా వాడు వీడు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీ ఇళ్ళలో వాళ్ళు మీకు ఎలా సంస్కారం నేర్పారు నాకు తెలియదు, కానీ నేనైతే మిమ్మల్ని వాడు వీడు అని అనలేను, అన్నగారైనా పిలుస్తాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు నేర్పిన సంస్కారం అటువంటిది, నేనున్న పార్టీ అటువంటిది. కాబట్టి నిన్న మీరు అన్నారు సుధాకర్ అనే వ్యక్తి నా చేత నామినేషన్ వేయించారని. సుధాకర్ అనే వ్యక్తి ఏదో డబ్బు కోసం నా చేత నామినేషన్ వేయించి విత్డ్రా చేయించారని. మీరు అది నిజమని నిరూపించిన రోజు ఈరోజు మీరు నిరూపిస్తే ఈరోజే నేను రాజకీయ సన్యాసం తీసుకొని జనసేన పార్టీ కాదు మీరు అక్కడ కూర్చున్న వంటి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పెడతాను. వాళ్ళే కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, కనీసం వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి, మా వార్డులో ఉన్న కౌన్సిలర్ దగ్గర నుంచి అయినా సరే, నేను వార్డులో కూడా ఎలక్షన్లో కూడా దగ్గరుండి చేశాను. ప్రతి బూత్కి వెళ్ళాను, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్కి వెళ్ళాను. ఎక్కడైనా సరే
ఒక రూపాయి నేను తీసుకున్నట్టు, ఒక రూపాయి నాయకుడైనా నాకు ఇచ్చినట్టు నువ్వు నిరూపించగలిగితే నేనైతే ఈరోజు జనసేన పార్టీ కాదు ఇంకా ఏ పార్టీలో కూడా ఉండకుండా రాజకీయ సన్యాసం తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరి కాళ్ళకి నమస్కరించి క్షమించమని కోరుతాను.